హాయ్ గైస్, నా పేరు మురళి. సో ఈరోజు అయితే మనం ఎస్వి యూనివర్సిటీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో దట్ ఇది ఒక ఎంట్రన్స్ గైస్. ఎస్వి యూనివర్సిటీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇదే. సో ఈ యూనివర్సిటీ చాలా పెద్దది గైస్, 1000 acres లో ఉంటది. ఈ యూనివర్సిటీ వచ్చేసి వరల్డ్ ఫేమస్ టెంపుల్ టౌన్ తిరుపతిలో 1954లో ఎస్టాబ్లిష్ చేసినారు గైస్. వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది సెకండ్ లార్జెస్ట్ యూనివర్సిటీ. ఫస్ట్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ గైస్. యూనివర్సిటీ వచ్చేసి 5 కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉన్నాయి గైస్ దీనిలో. లైక్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కాలేజ్ ఆఫ్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ కామర్స్, మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్, కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. టోటల్ 52 డిపార్ట్మెంట్స్ గైస్, ఆఫరింగ్ 88 ప్రోగ్రామ్స్. గైస్ యూనివర్సిటీలో దాదాపుగా 400 అకాడమిక్ ఫ్యాకల్టీ స్ట్రెంత్, 1500 నాన్ టీచింగ్ అండ్ 5000 స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ రీసెర్చ్ స్కాలర్స్. గైస్ మెయిన్ గేట్ నుంచి లోపలి రాగానే లెఫ్ట్ సైడ్ లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటది గైస్. మెయిన్ గేట్ నుంచి ఇంకా కొంచెం ముందర రాగానే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఉంది గైస్. డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. దాని తర్వాత ఇంకా మెయిన్ బిల్డింగ్ గైస్. సో గైస్ ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. సో అడ్మిషన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలన్నా సో ఇక్కడే ఇవ్వాలి. ఇంకొకటి ఏదైనా ప్రొటెస్ట్ చేయాలన్నా ఇక్కడే చేస్తారు. మెయిన్ కాబట్టి ఇంకా ఏదైనా సరే ఇక్కడే ఉంటది. అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన అన్ని ఇక్కడే ఉంటది. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అంట. కేక్ కట్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇక్కడే చదివినారు, ఎంఏ ఎకనామిక్స్. వాళ్ళ ఊరు నారావారిపల్లి కూడా ఇక్కడ నుంచి దగ్గరే, ఒక హాఫ్ అన్ అవర్. ఎప్పుడన్నా సంక్రాంతికి అప్పుడప్పుడు వస్తా ఉంటారు. సో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఏ బిగ్ పర్సనాలిటీ ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ. సో ఎవరి బర్త్డే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి బర్త్డే ఉన్నా కూడా ఇక్కడ పోస్టర్స్ వేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ బర్త్డే అప్పుడు బ్లడ్ క్యాంప్ కూడా పెట్టినారు అనుకుంటా ఇక్కడ. ద విజనరీ లీడర్ హ్యాపీ 75th బర్త్డే అంట. గైస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంట. ఇది ఈరోజు సండే గైస్. సో దట్ స్టూడెంట్స్ అయితే ఎవరు ఉండరు, హాలిడే ఈరోజు. సో ఇది బీటెక్ సంబంధించిన ఏరియా, బీటెక్ వాళ్ళకి. దిస్ ఈజ్ హాస్టల్ ఆఫీస్ ఫర్ మెన్, ఎస్యూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్స్ కొరకు కానీ, తర్వాత మెస్ బిల్స్ అన్ని ఇక్కడ వీళ్ళే చూసుకుంటారు. ఇంకా ఆ ప్రాసెస్ మొత్తం హాస్టల్కి సంబంధించిన మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఆఫీస్ గైస్ అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది. సో ఈ యూనివర్సిటీలో ఏంటంటే మొత్తం స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, 99% స్ట్రైట్ లైన్స్ ఉంటాయి గైస్. అది వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళకి హాస్టల్, బాయ్స్ హాస్టల్ గైస్. దిస్ ఈస్ సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అప్రోప్రియేట్ టెక్నాలజీ అంట. సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అంట. అందుకేనా లోపల విలేజ్ అట్మాస్ఫియర్, విలేజ్ సంబంధించిన మొత్తం ఉన్నాయి. అందుకేనా. ఓకే. ఎంఎన్టీస్ సెంటర్ ఫర్ ఎస్వియు గర్ల్స్ స్టూడెంట్స్ అంట. కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్వియుసిఈ అల్యూమినీ. డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. ఎస్వి యూనివర్సిటీ తిరుపతి సైమెన్స్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అంట. మెకానికల్ ఇంజనీరింగ్ అంట గైస్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంట డిపార్ట్మెంట్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అవతల చూసినాం కదా ఎంఎన్టీ సెంటర్ ఫర్ ఎస్వి గర్ల్స్ స్టూడెంట్ అంట. ఓకేనా. అది గాయస్ కెమికల్ ఇంజనీరింగ్ అంట. కెమికల్ ఇంజనీరింగ్ అక్కడ ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొత్త బ్రాంచ్ ఏమో మరి తెలియదు. గాయస్ మనం అయితే ఇంకొక డిపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఐ లవ్ ఎస్విసిఈ. సో గైస్ ఎస్యు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంట. ఎస్యు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్ 1959 అంట. ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఆంధ్ర బ్రాంచ్ ఎక్స్టెన్షన్. అదే గైస్ ఇది ఎన్ఎస్ఎస్ భవన్ అంట, నేషనల్ సర్వీస్ స్కీమ్. అదేనా ఫుల్ ఫామ్? ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంట. కొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫోయిల్స్.
పాతగా అయిపోయినాయి బిల్డింగ్లు. గైస్ నేను ఫస్ట్ అయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ని కవర్ చేస్తా ఉన్నాను. తర్వాత నేను ఇక్కడికి వచ్చి పీజీ కోర్సులో ఉండే బిల్డింగ్స్ నేను కవర్ చేస్తాను గైస్. ఇప్పుడైతే బీటెక్ సంబంధించినవి అన్ని కూడాను. మేము జనరల్ ఇక్కడైతే రాము గైస్, ఎందుకంటే ఎంతసేపు ఉన్నా మేము మా హాస్టల్ నుంచి మా డిపార్ట్మెంట్ మళ్ళీ హాస్టల్ ఇంతే, ఎక్కువ అసలు వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళాం ఏదన్నా అవసరం ఉంటే తప్ప. సో ఎక్కడికి వెళ్తామంటే కామన్ ప్లేసెస్ కి అయితే వెళ్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆడిటోరియం, సో అలాంటి ప్లేసెస్ కి వెళ్తాం. కానీ ఇలా వేరే డిపార్ట్మెంట్స్ కి అయితే మేము వెళ్ళాం అన్లెస్ ఏదన్నా అవసరం ఉంటే తప్ప. గైస్ ఇదో ఈ ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బయటకు వస్తేనే ఎస్బీఐ బ్యాంక్ అండ్ ఏటీఎం ఆల్సో దేర్ గైస్. ఎస్బీఐ ఏటీఎం పక్కలో ఒకటి ఉంది. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అని ఇక్కడే ఇచ్చినాం మేము కౌన్సిలింగ్ వచ్చినప్పుడు. ఎంబీఏ వాళ్ళు అండ్ ఎంసీఏ వాళ్ళు ఇక్కడే సర్టిఫికేట్లు ఇచ్చేసి వెళ్ళిపోయినాం స్టార్టింగ్లో. ఇదేదో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సర్వే అని బస్సులు కూడా ఉన్నాయి మా కాలేజీలో. నాకు తెలిసి వెంకటేశ్వర అనేసి గవర్నమెంట్ వెహికల్, పార్కింగ్ కూడా మొత్తం కట్టినారు వీళ్ళు. కానీ పని చేస్తున్నారు అంతా డౌటే. దానికైతే వన్స్ అగైన్ దిస్ ఇస్ స్టేట్ బ్యాంక్. ఇదేదో కొత్త బిల్డింగ్, నాకైతే తెలియదు ఏందో ఇది. గైస్ మెయిన్ బిల్డింగ్ నుంచి కొద్దిగా ముందర తీసుకొని రైట్ తీసుకుంటే ఇది ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ నుంచి మనం ముందరికి వెళ్దాం. గైస్ ఇది కూడా ఒక బిల్డింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ఇది లాస్ట్ వన్, చూద్దాం ఏమున్నాం. గైస్ APSUCN హెల్ప్ లైన్ సెంటర్, ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్ అంటారు. ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్ గైస్ ఎంబీఏకి ఇక్కడే ఉండేదంట ఒకప్పుడు, ఈ బిల్డింగ్ అంట. సో తర్వాత వేరే బిల్డింగ్ కి షిఫ్ట్ చేసినారు. ఒకప్పుడు ఇదే బిల్డింగ్ ఎంబీఏకి. గాయస్ ఇది వచ్చేసి డే కేర్ సెంటర్. సో ఇదేంటి అంటే ఇక్కడ ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా ఉమెన్స్. సో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లల్ని కేర్ చేయాలి కదా. సో దట్ వాళ్ళు చేయలేరు కాబట్టి పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లల్ని, సో బిలో 3 years ఉన్న వాళ్ళని ఇక్కడ వదిలిపెడితే వీళ్ళు కేర్ చేస్తారు గైస్. లైక్ హెల్త్ కేర్ చేయడము, న్యూట్రిషన్, ఇంటెలెక్చువల్ స్టిమ్యులేషన్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. సో ఇలాగా వాళ్ళు చూసుకుంటారు గైస్. సో గైస్ బీటెక్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ క్రికెట్, ఇక్కడ దానికి వెళ్తున్నారు వాళ్ళు. సో మీరు చూస్తే మనం సో ఇది వచ్చేసి ప్రెమిసెస్ 2 ఆల్రెడీ చెప్పాను. ఇది వచ్చేసి అన్నపూర్ణ క్యాంటీన్ గైస్. ఇది పెద్దది, అవతల ఒకటి ఉంది కదా, ఇదైతే పెద్దది అన్నపూర్ణ క్యాంటీన్ వచ్చేసి. ఓకేనా, మళ్ళీ ఒకటి వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఓకేనా, దిస్ ఇస్ ద క్యాంటీన్. కొద్దిగా ముందరికి వస్తే ఒక చిన్న సెటిల్ కోర్ట్ ఉంది ఇక్కడ. దాని తర్వాత యూనియన్ బ్యాంక్ ఉంది గైస్. సో మేమైతే మెస్ బిల్ కట్టడానికి ఈ బ్యాంకే రావాలి. మెస్ బిల్ కానీ హాస్టల్ ఆఫీస్ లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు కూడా ఇక్కడే కట్టాము 10,000 అట్లా డిపాజిట్. సో ఇది యూనియన్ బ్యాంక్ ఒకటి ఉంది, మళ్ళీ స్టేట్ బ్యాంక్, 2 బ్యాంకులు ఉన్నాయి మొత్తం, 2 ATMs. సో ఇది ప్రెస్ వాళ్ళకి సంబంధించినది గైస్. ఇది ఏదన్నా న్యూస్ ఉంటే కవర్ చేస్తారు కదా అది. ఇదేదో ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళకి, ఇది ల్యాబొరేటరీ, ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించినది. సో ఇదంతా బీటెక్ స్టూడెంట్కి సంబంధించిన హాస్టల్స్ గైస్. లైట్గా నేను లోపలికి వెళ్తాను. SU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హాస్టల్స్ ఫర్ మెన్ అంట గైస్. రకరకాల బౌన్స్ ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి. సో అది చిన్న చిన్న కోర్ట్స్ కూడా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే వాలీబాల్ కోర్ట్ అని, షటిల్ కోర్ట్ అని చిన్న చిన్న ఇన్సైడ్ వాళ్ళు ఆడుకున్నారు. ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది గైస్, చూసుకోవచ్చు మీరు. క్రికెట్ ఆడుకోవచ్చు, తర్వాత గోల్ బాల్ ఆడుకోవచ్చు, గోల్ బాల్ ఆడుతుంది ఫుట్బాల్ని. ఓకే, సో ఇదైతే క్రికెట్ ఆడుకోవచ్చు, మనం ఫుట్బాల్ ఆడుకోవచ్చు. వీళ్ళకి సపరేట్గా ఒక గ్రౌండ్ అయితే ఉంది వేలే. సో నో నీడ్ టు కమ్ అవుట్ సైడ్ రానికి ఏం అవసరం లేదు. వీళ్ళకి సపరేట్గా ఒక గ్రౌండ్ అయితే ఉంది గైస్. ఇది ఎస్వి యూనివర్సిటీ గేట్ నెంబర్ 2. ఇది గేట్ నెంబర్ 2 నుంచి పోదాం మనం లోపలికి. గైస్ ఇది వచ్చేసి ప్రెమిసెస్ 1 ఉమెన్స్ హాస్టల్ ఇది. సో మొత్తం ప్రెమిసెస్ 1, ప్రెమిసెస్ 2 ఉంది. ఇక్కడ ప్రెమిసెస్ 1 ఇది. సో పక్కనే ఉమెన్స్ హాస్టల్ ఆఫీస్, దాని పక్కనే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది గైస్. ఇండియన్ పోస్ట్ ఆఫీస్. సో ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి కొద్ది పక్కనే డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంటుంది గైస్. ఇది వచ్చేసి యూనివర్సిటీ సైన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ అంట. డిపార్ట్మెంటల్ స్టోర్లో నీకు పేస్ట్లు, సబ్బులు అవన్నీ దొరుకుతాయి. సో దట్ ఆడ ఏంటంటే ఓన్లీ క్యాష్ అలౌ చేస్తాడు, ఫోన్పే అలౌ లేదు ఇక్కడే
ఇది ఒక డిపార్ట్మెంటల్ స్టోర్. సో దట్ నీకు పేస్ట్లు, సబ్బులు సో అలాంటివి కావాలంటే ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ జిరాక్స్ కూడా ఉంది. దిస్ ఈస్ ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియం. సో ఇది ఒక డమూర్కం షేప్ లో ఉంటది, బాగుంటది. సో ఇందులో ఏంటంటే ఏదన్నా కామన్ గా ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టాలి అని అంటే అందరికి సో ఇందులో పెట్టేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి. యూతరంగ్ అనే ప్రోగ్రామ్ జరిగింది. సో దాంట్లో చాలా కాలేజెస్ పార్టిసిపేట్ చేసినాయి. ఒకసారి ఏదో కన్సల్టెన్సీ స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ అది కూడా ఒక ప్రోగ్రామ్ జరిగింది ఇక్కడ. దాని తర్వాత మొన్న ఏఐకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఒక 3 days జరిగినాయి. చాట్ జీపీటీ అని అట్లాగా. You want to apply for a leave, but when you apply for the leave, it should go through certain processes. It will check multiple things and it will inform. సో అలాగా ఏదన్నా కామన్ గా ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని అంటే సో ఇక్కడ ఆడిటోరియంలో కండక్ట్ చేస్తారు. గైస్ ఈ క్లిప్స్ వచ్చేసి ఇన్సైడ్ ఆడిటోరియంలో తీసినవి. ఏదన్నా ఇలాగ ఇంట్రెస్ట్ ఉంటేనే ఫుల్ అవుతుంది ఆడిటోరియం, లేదంటే సరిగ్గా రారు. గైస్ ఇది వచ్చేసి ప్లేయింగ్ ఏరియా. సో టెన్నిస్ కోర్ట్స్ 2 ఉన్నాయి ఇక్కడ. ఈవినింగ్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చి ఆడుకోవచ్చు. వాళ్ళు అడిగితే బ్యాట్లు ఇస్తారు. ఓన్లీ 6 to 8 మార్నింగ్ కూడా టైమింగ్స్ ఉంటాయి. 6 to 8 అట్లాగా మనం అడిగితే బ్యాట్లు ఇస్తారు, మనం ఆడుకోవచ్చు. సో ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ కోర్ట్ గైస్. బాస్కెట్ బాల్ కోర్ట్లు కూడా 2 ఉన్నాయి, మనం ఆడుకోవచ్చు ఈవినింగ్ వచ్చి. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అయితే వస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు కూడా రావచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి. సో అన్ని రకాల ప్లేస్ మీకు ఆటకు సంబంధించిన అన్ని రకాల కోర్టులు అయితే ఉన్నాయి. అది బాస్కెట్ బాల్ కోర్ట్ పక్కల వాలీబాల్ కోర్ట్ ఉంది గైస్. సో వాలీబాల్ కోర్ట్ పక్కనే బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంది. సో అది వచ్చేసి బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్. సో నేను ఒకప్పుడు బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని స్కూల్ లెవెల్లో. 7th లో రన్నర్స్, 8th లో రన్నర్స్, 9th లో విన్నర్స్. స్కూల్ జోన్స్ లో, జస్ట్ స్కూల్ జోన్స్ లో. తర్వాత కాలేజ్ లో ఇంటర్మీడియట్ లో లేదు, డిగ్రీలో కూడా ఏం ఆడలేదు. సో అలా ఒక జ్ఞాపకం బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది. ప్లే ఏరియా అయిపోయింది గైస్. సో మళ్ళీ మనం బ్యాక్ వద్దాము. సో ఇప్పుడైతే ఈ కోర్ట్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ మనం అవుట్డోర్ స్టేడియం చూద్దాము, ప్లస్ ఇండోర్ స్టేడియం కూడా ఉంది. సో అవి 2 మళ్ళీ చూద్దాము. సో గైస్ ఇది రామానుజన్ స్టాచ్యూ. సో దట్ అక్కడ జనాలు ఆడుకుంటున్నారు. ఈరోజు సండే కాబట్టి గైస్. బై ది వే ఈరోజు నేను సండే రికార్డ్ చేస్తున్నాను ఇది. సో అందుకని మీకు అన్ని కాలేజెస్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని క్లోజ్ ఉంటాయి. స్టూడెంట్స్ కూడా ఎక్కువ బయట లేరు. సో ఇది వచ్చేసి ప్రకాశన్ భవన్ ఆర్ట్స్ కాలేజ్ గైస్. సో ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు చూసుకుంటే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, ఆంథ్రోపాలజీ, హోమ్ సైన్స్, ఎకనామెట్రిక్స్, ఎకనామిక్స్, అడల్ట్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, సోషియాలజీ. సో ఇది మళ్ళీ ఒకసారి బయట నుంచి గైస్. ఇక్కడ వీళ్ళకి ఏదో ఒక ఈవెంట్ జరుగుతున్నట్టుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఏదో జరుగుతూ ఉంది. నేను ఇక్కడికి ఒకసారి వచ్చింటే ఎందుకోసం అంటే మా ఫ్రెండ్ పిహెచ్డి సీట్ కావాలంటే హెచ్ఓడి కలవడానికి వచ్చింటి. నేను బిల్డింగ్ చూసిన, బాగుంది, చాలా బాగుంది బిల్డింగ్. అంటే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్న సీట్స్ కొంచెం లిమిటెడ్ గా ఉంటాయి. కొన్ని దానిలో అయితే 10కి బిలోనే ఉంటాయి, 10 seats బిలోనే ఉంటాయి, కొన్ని దానిలో 30 అలాగా. ఆ బిల్డింగ్ కంప్లీట్ అయింది గైస్. ఇది వచ్చేసి కెమిస్ట్రీ బిల్డింగ్, ఫిజికల్ సైన్స్ బ్లాక్. ఇంకొకసారి మనం ఆర్ట్స్ కాలేజ్ చూసుకుంటే ఇట్లా గైస్ బాగుంటది. సో ఇది వచ్చేసి క్యాంటీన్ గైస్. క్యాంటీన్ వచ్చేసి 2 ఉంటాయి క్యాంపస్ లో, ఇది చిన్నది, అది మళ్ళీ చూద్దాం. ఇది వచ్చేసి అన్నమయ్య భవన్ గైస్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, డైరెక్టర్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్. ఇదంతా లైబ్రరీ ముందర గైస్. ఇదంతా చెట్లు, ఫుల్ చెట్లు ఉంటాయి. చాలా మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉంటారు. గోవిందరాజులు వైస్ ఛాన్సలర్, వెంకటేశ్వర యూనివర్సిటీ 1954 to 64. అవతల వచ్చేసి ఫిజికల్ సైన్స్ బిల్డింగ్ చూసినాం కదా గైస్. సో యువతల వచ్చేసి న్యాచురల్ సైన్స్ బిల్డింగ్ అంట. సో న్యాచురల్ సైన్స్ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. జియాలజీ ఏ 2 ఒకటే కదా, జియాలజీ వేరు, జియాలజీ వేరు. న్యాచురల్ సైన్స్ బిల్డింగ్, కాలేజ్ ఆఫ్ సైన్స్ బ్లాక్, న్యాచురల్ సైన్స్ సెంటర్, డాక్టర్ డిజే రెడ్డి భవన్. ఇక్కడ ఏంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్.
భలే ఉంటుంది ఇక్కడ, ఫోటోలకు వస్తాయి ఇక్కడ దిగితే మాత్రం వ్యూ అదిరిపోయింది గైస్. ఫోటోషూట్కి మాత్రం కెమెరా ఉంటే 100% సూపర్గా వస్తాయి. కాలేజ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఎస్వి యూనివర్సిటీ, ఎస్వియు కాలేజ్ ఆఫ్ సైన్సెస్ అంటే. ఎండ అనేది తక్కువ ఉంది, సో అందరు చెట్లతో ఫిల్ అప్ అయిపోయింది. అది అట్లా ఓకే. చదువుకై పోరాడు. గైస్ ఆ ఆడిటోరియం దాటుకొని వచ్చిన తర్వాత చూస్తే మనకి ఇక్కడ బొటానికల్ గార్డెన్ ఒకటి ఉంది. ఈ రోడ్డు ఏంటంటే అవతల ఒక రోడ్డు ఉంది, ఇవతల ఒక రోడ్డు ఉంది. పబ్లిక్ కూడా బయట పబ్లిక్ కూడా దీనిలో వస్తారు, వచ్చి అవతల లైన్ కి కనెక్ట్ ఉంటారు. సో అది అలిపిరి రోడ్డు ఉంది అవతల, సో ఆ రోడ్ కి కనెక్ట్ అవుతుంది. సో అవతల సిమ్స్ ఉంది, వెటర్నరీ యూనివర్సిటీ ఉంది. సో వాళ్ళందరూ కూడాను దీనే యూజ్ చేసుకుంటారు. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీ గైస్. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ గైస్ ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీ, హ్యూమన్ రైట్స్. సో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అది. సో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ గైస్. ఇదంతా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన బిల్డింగ్ గైస్. మెట్యూర్ రాడార్ అండ్ లీడర్ సెంటర్ అంట గైస్. ఇది వచ్చేసి ప్రెమిసెస్ 2 గర్ల్స్ హాస్టల్ గైస్. మొత్తం 2 ఉన్నాయి గైస్, ప్రెమిసెస్ 1 అండ్ ప్రెమిసెస్ 2. సో ఇది వచ్చేసి ప్రెమిసెస్ 2. Guys, this is SVU RUSA Innovation Incubation Center, National Institute of Electronics and Information Technology. దీని పక్కనే ఇంకొక డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్ అండ్ సోషల్ వర్క్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అంట. అసలు ఎన్ని ఉన్నాయంటే అసలు ఈ లైన్లోనే ముందరికి వెళ్తే ఇంకొక డిపార్ట్మెంట్ ఉంది గైస్, అది లైబ్రరీ బ్యాక్ సైడ్. దాని తర్వాత ఇక్కడ ఎంకామ్ బిల్డింగ్ ఉంది, ఇది చూద్దాం గైస్. దిస్ ఇస్ ప్రొఫెసర్ చొప్పల రత్నం భవన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఎంకామ్ వాళ్ళు ఉంటారు గైస్, ఎంకామ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. దిస్ ఇస్ బ్యాక్ సైడ్ ఆఫ్ ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీ. సో గైస్ ఇదే లైన్లోనే ఇక్కడ ఏదో కొత్త బిల్డింగ్ కడుతుంది. ఇది కాలేజ్ హాస్టల్ నాకైతే తెలియదు. సో గైస్ ఇది ఎస్వి యూనివర్సిటీ యొక్క మెయిన్ లైబ్రరీ, ఎస్వి యూనివర్సిటీ యొక్క మెయిన్ లైబ్రరీ గైస్ ఇది. సో ఇందులో చాలా బుక్స్ ఉంటాయి, న్యూస్ పేపర్స్ ఉంటాయి, మ్యాగజైన్స్, చాలా బుక్స్ ఉంటాయి. సో ఇది డైలీ 8 to 8, మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు ఓపెన్లో ఉంటుంది. హాలిడేస్లో వచ్చేసి 10 to 5 అలాగ ఉంటుంది. హాలిడేస్లో కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇదేంటంటే ఇక్కడ చూడండి మీరు, చాలామంది దీనికి ఈ చుట్టుపక్కల కూర్చొని స్టూడెంట్స్, అంటే లోపలికి వచ్చేసి ఓన్లీ స్టూడెంట్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఉంటుంది. సో ఇక్కడ చదువుకోకుండా ఎవరైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళకైతే అలో ఉండదు. కొంతమందికి ఏమన్నా అలో ఇస్తే ఇచ్చిండొచ్చు, నాకు తెలియదు. సో వాళ్ళు ఇక్కడ చెట్ల మధ్యలో కూర్చొని, నైట్ అయితే బిల్డింగ్ ముందర ఎదురుగా కూర్చొని, సో ఇక్కడే వాళ్ళు చదువుతూ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళని చూస్తే అరే ఏంట్రా వీళ్ళు ఇంత కష్టపడతా అనిపిస్తుంది. సో అట్లా కష్టపడతా ఉంటారు అన్నట్టు వీళ్ళు. గైస్ ఇది ఇన్సైడ్ లైబ్రరీ పేపర్ సెక్షన్. గైస్ దిస్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జియోగ్రఫీ. లైబ్రరీ పక్కనే ఉంటుంది ఇది డిపార్ట్మెంట్. లైబ్రరీ అటు సైడ్ లా డిపార్ట్మెంట్ ఉంది గైస్. సో ఇది న్యాచురల్ సైన్స్ యొక్క బ్యాక్ సైడ్, ఇది ఇంకొక సైడ్ యొక్క ఎంట్రన్స్. సో మీకు చూసుకుంటే ఎక్కడ చూసినా చెట్లు అనేది బాగుంటాయి గైస్, చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది గైస్. గైస్ ఇది వచ్చేసి వామన్ రావ్ భవన్, కాలేజ్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆర్ట్స్ బ్లాక్. సో ఇందులో వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, తమిళ్, సాంస్క్రిట్, ఫిలాసఫీ, సైకాలజీ, హిస్టరీ అండ్ టూరిజం, ఇలాగా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గైస్ అది. సో మీరు చూసుకుంటే హిస్టరీ వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుకునేది. సో అలా ఎవరికైనా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళ కాడ వాళ్ళే చేసుకుంటారు అది. ఈరోజు సండే కాబట్టి
వెహికల్స్ ఫ్లో లేదు, లేదంటే వెహికల్స్ ఫ్లో ఉంటుంది, స్టూడెంట్స్ ఫ్లో, వెహికల్స్ ఫ్లో. ఈరోజు సండే కాబట్టి కొద్దిగా ఫ్లో అనేది తక్కువ ఉంది, అసలు లేదు. చూసుకోవచ్చు మీరు, ఖాళీ రోడ్స్, పీస్ఫుల్ ఉంది అది. సో గైస్, మనం గేట్ నెంబర్ 1 నుంచి అయితే మనం లోపలికి వెళ్తున్నాం ఇంకోసారి. సో అదైతే వచ్చేసి బార్బర్ షాప్, కటింగ్ చేయించుకోవచ్చు, ఓన్లీ ఫర్ మెన్. దాని తర్వాత మనకి కనిపించేది మెకానిక్ షాపు. దాని తర్వాత హెల్త్ సెంటర్. హెల్త్ సెంటర్లో ఏంటంటే నీకు ఏమైనా రోగాలు వచ్చినా, ఏ చిన్న చిన్న జ్వరాలు వచ్చినా, ఏమొచ్చినా ఇక్కడైతే చూపించుకోవచ్చు. నేను కూడా ఒకసారి చూపించుకున్నా. నాకు ఒకసారి జ్వరం వచ్చింటే 4 రోజులు అయినా తగ్గకుండా వచ్చింటే, సో ట్యాబ్లెట్ ఇచ్చి టెస్ట్ చేసినారు. అన్నీ ఫ్రీనే ఉంటుంది ఇక్కడ. సో దట్ హెల్త్ సెంటర్ ఇది. దాని తర్వాత మీరు చూసుకుంటే హాస్టల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. అది ఏ బ్లాకు, ఇది ఏ బ్లాక్ గైస్, ఏ బ్లాక్ మెన్స్ హాస్టల్. దాని పక్కలే మెస్ ఉంటుంది, అది ఏ బ్లాక్ మెన్స్ హాస్టల్. అది రోడ్ గైస్. ఒకసారి వ్యూ చూసుకున్నట్లయితే కూడా మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గేట్ నెంబర్ 1. సార్ గైస్, ఇక్కడ చూసుకుంటే హాస్టల్ ఆఫీసు. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడే ఇచ్చినాము సర్టిఫికేట్స్ అన్నిసి. ఫ్యాకల్టీ క్లబ్ కూడా ఉంది ఇక్కడే. సో అది గైస్. సో మీరు చూసుకుంటే కొంచెం ముందరికి వెళ్తే మనకి జిమ్ కూడా వస్తుంది, అన్నీ చూద్దాము. సో ఇదొక ఇక్కడ నుంచి ఈ రోడ్లో అవతల కూడా వెళ్ళొచ్చు గైస్. అవతల ఒక రోడ్ ఉంటుంది, అలిపిరి రోడ్డు కూడా వెళ్ళొచ్చు. స్విమ్స్ నుంచి అలిపిరి రోడ్డు కూడా వెళ్ళొచ్చు. సార్ గైస్, మీరు చూసుకోవచ్చు ఇది జిమ్. సో పైన వచ్చేసి బీపీటీ వాళ్ళది కాలేజ్ కూడా ఉంది, క్లాసెస్ కూడా వాళ్ళు పోతారు. సో దానికంటే ముందర ఇక్కడ చిన్న స్కూల్ ఉంది గైస్. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ ఉంది చిన్నపిల్లలది. సో ఇది కూడా ఒక గవర్నమెంట్ స్కూలు. సో ఇందులో భలే పెట్టినారు యూనివర్సిటీలో చిన్న స్కూలు. ఇంతకుముందు దీని పక్కలో ఉండేదంతా, బట్ ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కట్టించామంటే లాస్ట్ గవర్నమెంట్లో. సో దట్ ఒక చిన్న స్కూల్. దాని తర్వాత ప్రకాశం రిక్రియేషన్ సెంటర్ గైస్. దీనిలో ఇది కూడా వీళ్ళది జిమ్కి సంబంధించిన వాళ్ళదే. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, కొన్ని డిపార్ట్మెంట్స్ ఫేర్వెల్స్ ఇక్కడే చేసుకున్నారు. సో ఇది జిమ్ గైస్. మెయిన్గా ఫిజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్లస్ షటిల్ కోర్టు, జిమ్, మెన్స్కి సపరేట్, లేడీస్కి సపరేట్ ఉంది. యోగా సెంటరు గైస్. ఇది వచ్చేసి ఇన్సైడ్ ఇండోర్ స్టేడియము. సో మీరు చూడొచ్చు షటిల్ కోర్టు, తర్వాత యోగా అండ్ మెడిటేషన్. అది వచ్చేసి లేడీస్ జిమ్, అది యోగా అండ్ అది నేమ్ ఉంది కదా అది. సో అది మెన్ జిమ్. మళ్ళీ చూద్దాం అది. సో ఇది టెన్నిక్ కాయిడ్కి వేసుకుంటే అది. ఇది లైబ్రరీ, పైన ఫిజికల్ డిపార్ట్మెంట్ ఉంది కదా వాళ్ళకి లైబ్రరీ. సో మీరు చూడొచ్చు. సో ఇక్కడ క్యారమ్స్ అవి కూడా వేసినారు, అవి కూడా ఆడుకోవచ్చు. సో ఇది వచ్చేసి జిమ్ గాయస్, మెన్స్ జిమ్. ఇది వచ్చేసి ఎక్విప్మెంట్ కొంచెం ఓల్డ్గా ఉంటుంది. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్, మామూలుగా అయితే మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 4 to 7 వరకు ఓపెన్ ఉంటుంది. సో అప్పుడు నువ్వు వచ్చి చేసుకోవచ్చు, ఫ్రీనే. స్టూడెంట్స్కి అయితే ఫ్రీ, బయట వాళ్ళకి లేదు, అలో లేదు, స్టూడెంట్స్కి ఫ్రీ గాయస్. సో అలాగా. దీనికి ఎదురుగా ఇది చిన్నది, మన పుల్అప్స్కి పుషప్స్కి కొత్తగా చేసినారు, ఇట్లా ఇంతకుముందు లేకుండా మధ్యలో చేసినారు గాయస్. దిస్ ఈస్ మీ వైల్ ప్లేయింగ్ షటిల్ అండ్ క్యారమ్స్ గాయస్. ఇది ఇంకొక బాయ్స్ హాస్టల్ గైస్. ఇది వచ్చేసి బి బ్లాక్. బి బ్లాక్ ఎదురుగానే నీకు గ్రౌండ్ ఉంది, సో ఆడుకోవచ్చు, క్రికెట్ అలాంటివి ఆడుకోవచ్చు. దాని పక్కనే మెస్, పక్కలే ఉంది మెస్ మేలే. సి బ్లాక్, ఇది సి బ్లాక్ మెన్స్ హాస్టల్. ఇట్లాగా 1 by 1 ఉంటాయి గైస్. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, దాని పక్కల మెస్సులు ఉంటాయి. ఇది వచ్చేసి బి, సి అయిపోయింది కదా, మేబీ ఈ బ్లాక్. ఇది డి బ్లాక్ మాది. సో దట్ ఈ బ్లాక్. ఇది ఒకదానికి ఒక పేరు ఉంటుంది అదన్నట్టు. సో ఇది డి మెస్. ఇది జీ బ్లాక్ మెన్స్ హాస్టల్. ఇది ఒక సపరేట్గా హాస్టల్, జీ బ్లాక్ మెన్స్ హాస్టల్. దీని పక్కలే ఇంకొకటి కూడా ఉంది. దీని పక్కలే ఇంకొక చూడొచ్చు మీరు, అంతే అడవి ఉంటుంది. అడవిని లైట్ కట్ చేసి, ఇది ఎఫ్ బ్లాక్ మెన్స్ హాస్టల్ గైస్. ఎఫ్ బ్లాక్ మెన్స్ హాస్టల్. ఇది జనార్దన్ భవన్ గైస్.
ఇది ఓన్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇది అలాట్ చేసినారు యాక్చువల్గా. ఓన్లీ వాళ్ళే ఉంటారు. సో హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కళ్ళు లేకున్నా కాలు బాగాలేకున్నా ఇట్లాగా ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్గా అన్నట్టు. ఇది డి బ్లాక్ మెన్స్ హాస్టల్ గైస్. ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్, ఎంఎస్సి వాళ్ళు ఉంటారు. ఐ బ్లాక్ మెన్స్ హాస్టల్ ఇది. ఇది ఇది ఎంకామ్ డిపార్ట్మెంట్ పక్కలే ఉంటుంది ఇది. అది ఇది వచ్చేసి ఏరియా వచ్చేసి లైబ్రరీకి బ్యాక్ సైడ్ ఇదంతా. మనం ఇట్లా వెళ్తే ఇదంతా స్విమ్స్ బిల్డింగ్స్ గైస్. సో దట్ చూడొచ్చు మీరు, స్విమ్స్ నుంచి దారి ఉంటుంది. అట్లు పోయే వాళ్ళు పోతారు, ఇట్లు పోయే వాళ్ళు అవుతారు. సో అవతల ఒక రోడ్ ఉంటుంది అలిపి రోడ్డుకి. సో అలిపి రోడ్డుకి ఇక్కడ ఇట్లా పోవచ్చు. అవుటర్ వెహికల్స్ లోపలికి వస్తాయి గైస్. మనం లాస్ట్కి వచ్చినాం గైస్. లాస్ట్ హాస్టల్ ఇదే. ఇంకా హెచ్ బ్లాక్ మెన్స్ హాస్టల్ గైస్. ఇదే లాస్ట్ హాస్టల్. చూడొచ్చు ప్రశాంతంగా ఉంది కదా. ఇంకా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి జనాలు క్రికెట్ ఆడుకుంటున్నారు. నెట్గా గ్రౌండ్ ఉంది కాబట్టి క్రికెట్ ఆడుకుంటున్నారు. వాళ్ళ స్టూడెంట్స్ అవుటర్స్ మనకు తెలీదు. మొత్తానికైతే సరే గైస్, ఇంకా కొన్ని మిలిగిపోయినాయి మనకి ఇన్స్టిట్యూట్స్. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ అండ్ ఎడ్యుకేషన్, అది ఇన్స్టిట్యూట్ పేరు. ఇది ఒక డిపార్ట్మెంట్. ఇది గట్టిగా మిస్ అయిపోయినా ఏది అనేది, డిఎస్టి అనుకుంటా ఏదో ఉంది. మొత్తానికైతే పాపులేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్, అది పాపులేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్. ఇది వచ్చేసి బయోకెమిస్ట్రీకి సంబంధించిన డిపార్ట్మెంట్ గైస్. దాని పక్కలే వచ్చేసి గైస్ ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ వైరాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ. ఇట్లాగా 3 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక బిల్డింగ్ ఉన్నాయి గైస్ పక్క పక్కనే. గైస్ ఇది ఎస్వి కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇది దీనిలో ఎంబీఏ, ఎంసీఏ ఉంటారు. యాక్చువల్గా ఇది వచ్చేసి ఎంకామ్ వాళ్ళకి ప్లస్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా ఇదే బిల్డింగ్. ఇందులో జాయిన్ అవ్వాలంటే ఐసెట్ ఎగ్జామ్ రాస్తే ఎంబీఏ, ఎంసీఏలో జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఏపీపీసీ రాస్తే ఎంకామ్లో కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవ్వచ్చు గైస్. ఈ లైన్లో పోతే వేదిక్ యూనివర్సిటీ వస్తుంది గైస్. సో ఫార్మసీ బిల్డింగ్ గైస్, దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఇది వచ్చేసి ఫార్మసీ బిల్డింగ్. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీ గైస్. ఇది కూడా మిస్ అయిపోయినాం మనం యాక్చువల్గా. గైస్ ఇది వచ్చేసి ఎస్వి యూనివర్సిటీ అవుట్డోర్ స్టేడియం. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్ కూడా వస్తారు. మార్నింగ్, ఈవినింగ్ రన్నింగ్, వాకింగ్ అన్నీ చేస్తారు. సో ఇక్కడ ఏమైనా టోర్నమెంట్స్ కావాలంటే కూడా బయట వాళ్ళకి ఇస్తారు. సో కాలేజ్ స్టూడెంట్స్కి ఏదైనా గ్రౌండ్ కావాలంటే ఫేర్వెల్ పార్టీ కానీ ఫ్రెషర్స్ పార్టీకి అట్లా ఇస్తారు. ఏదైనా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు. 400, 1600 ఉంటాయి కదా, అవి కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఆడియో రిలీజెస్ కానీ పబ్లిక్ మీటింగ్స్ కానీ కూడా జరుగుతూ ఉంటాయి. చూసుకోవచ్చు మీరు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం, తారక రామ స్పోర్ట్స్ పెవిలియన్. ఈ ఏరియా వచ్చేసి ఎస్వి యూనివర్సిటీ అవుట్డోర్ స్టేడియం పక్కల గైస్. హ్యాండ్ బాల్ ఉంది. సో దీన్ని వీళ్ళు క్రికెట్గా మార్చేసినారు. తీసుకొచ్చి హ్యాండ్ బాల్ అనే పేరు ఉంది. వాలీబాల్ కోర్టు కూడా ఉంది. వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. క్రికెట్ నెట్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినదే ఏరియా ఇది. గాయస్ ఈ స్టేడియం వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ ఓపెన్ చేసినాడు 10th August 1995. సో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి హానరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ అండ్ ఫైనాన్స్ అంట. గైస్ నేను ఇంటర్ మ్యూరా గేమ్స్ లో పార్టిసిపేట్ చేసినాను. దీని పేరు వచ్చేసి జావెలిన్ త్రో. జావెలిన్ త్రో అంటే మనకు గుర్తొచ్చే పేరు నీరజ్ చోప్రా. గైస్ అట్ లాస్ట్ వీసీ బంగ్లా. సో దట్ ఇంతటితో ఈ వీడియో ముగిసింది.